వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ. ముందుగా బంటు రేవంతే బాబు తాకత్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ 7 ప్రాజెక్టుల అనుమతుల రద్దుకు జీఆర్ఎంబీని కోరితే అసలు ఏపీకి ఎవరు అంత దమ్ము ధైర్యం ఇచ్చారు? ఏపీ ప్రయోజనాల కోసమే బోర్డు పనిచేస్తున్నదా? జీఆర్ఎంబీ ఎజెండా 2 రాష్ట్రాలకు వచ్చి వారమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి సర్కార్కు సోయి లేదా అంటూ నిన్న హరీష్ రావు గారు సూటిగా ప్రశ్నించిన అంశం మనకు కనిపిస్తుంది. ఆ ఎజెండా చూస్తుంటే రక్తం మరుగుతున్నదని కూడా మండిపడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుట్రలపై రేవంత్ స్పందించరు ఎందుకు అని చెప్పి సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి, అయినప్పటికీ కూడా గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నారని చెప్పేసి విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెడతారా? బీజేపీ అలాగే కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు దీనిపై ఇటు గల్లీలో కావచ్చు అటు ఢిల్లీలో నోరు మెదపడం లేదని కూడా ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమంటూ ఈ అంశం మనకు కనిపిస్తూ ఉంది. జీఆర్ఎంబీ ఎజెండాను చూస్తే తెలంగాణ ఆత్మగౌరవం ఉన్న ఏ ఒక్కరికైనా కూడా కడుపు మండుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హరీష్ రావు గారు స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను అడుగడుగునా కూడా దెబ్బతీసేలాగా ఈ ఎజెండా రూపొందించారు. అయినా ఎజెండా వచ్చి వారం రోజులైనా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని కూడా నిలదీసిన అంశం. తెలంగాణ భవిష్యత్తును ఆగం చేసేలాగా అలాగే రాష్ట్రానికి సాగు అలాగే తాగునీటిని అందకుండా చేసే కుట్రలు కొనసాగుతున్నప్పటికీ కూడా అలాంటి ఎజెండాను సిద్ధం చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్రపోతోంది. ఇది తెలంగాణ హక్కులను జల హక్కులను శాశ్వతంగా సమాధి చేసే కుట్రలో భాగంగా జరుగుతుంది. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది. తెలంగాణ రైతుల హక్కులను తెలంగాణ ప్రజల హక్కులను కాపాడేందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధం. తప్పకుండా అడుగడుగునా కూడా ఎండగడతాం. రైతులను ప్రజలను సంఘటితం చేసి కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ నిలదీత ఉత్తమ్ దాటవేత అంటూ ఇదే అంశానికి సంబంధించిన ప్రతిస్పందన అడిగిన సందర్భంలో బీఆర్ఎస్కు సంబంధించిన అంశం, బీఆర్ఎస్ నిలదీసిన అంశం ఏదైతుందో దానికి సమాధానం చెప్పకుండా మంత్రి ఉత్తమ్ దాటవేశారంటూ ఈ వార్త. ఢిల్లీ నుంచి ఆగమేఘాల మీద ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ అవే పాత మాటలు, అక్కసుతో బీఆర్ఎస్ పైన మళ్ళీ ప్రత్యారోపణలు తప్ప వాస్తవానికి జీఆర్ఎంబీకి సంబంధించిన అంశం కావచ్చు, తెలంగాణ హక్కులను కాలరాస్తున్న అంశం, ఏపీ సర్కారు చేస్తున్న వ్యవహారాలు, వీటన్నిటిపై ఎందుకు మీరు సమాధానం చెప్పలేదంటూ ఈ వార్త. రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు పొంతన లేని వాదనలకు దిగిన మంత్రి అంటూ ఈ వార్త. అన్నిటికంటే ముఖ్యంగా జీఆర్ఎంబీ ఎజెండాపై ప్రశ్నకు సమాధానం చెప్పలేక ఆపసోపాలు పడ్డారనే అంశం ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. దీంతోపాటు కమిషన్ల ఎరా రికార్డుల చెరా అంటూ మరో వార్త. అసైన్మెంట్ భూములకు సంబంధించి కమిటీ పేరిట పేర్లు తారుమారు అంటూ నారాయణపేట జిల్లాకు సంబంధించిన అంశం మనం చూస్తున్నాం. ఇక విద్యార్థుల సొమ్ము అధికారిక కైంకర్యం అంటూ వార్త. వ్యవసాయ వర్సిటీలో ఉన్నతాధికారుల ఇష్టారాజ్యం నడుస్తుందనే అంశం. అధికారిక నివాసం రిపేర్ల కోసం ఏకంగా 70 లక్షలు ఖర్చు చేశారనే విషయం కూడా కనిపిస్తోంది. ఇక అవినీతి జాతర, పోలీస్ శాఖలో రిటైర్డ్ పెత్తనం అంటూ పోలీసు శాఖలో రిటైర్డ్ అయిన అధికారులు కూడా ఇంకా పెత్తనం కొనసాగిస్తున్నారు. తాజాగా 3 పోస్టింగ్ ఇచ్చిర్రు. వారికి సర్కార్ అందలం ఎక్కిస్తూ ఉంది. ఎక్స్టెన్షన్ పేరుతో మళ్ళీ వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడంతో, ఉద్యోగ విరమణ పొందిన వారికి పోస్టింగ్ ఇవ్వడంతో ప్రభుత్వ తీరుపైన యువ ఐపీఎస్లు ఎవరైతే ఉంటారో వారిలో తీవ్రమైన నైరాశ్యం వ్యక్తమవుతుంది. వారంతా కూడా తీవ్రమైన ఆవేదనలో ఉన్నారు. రిటైర్డ్ అయిన వారికి ఎందుకు పెద్దపీట వేస్తున్నారు, ఇక తమకు అవకాశాలు వచ్చేది ఎప్పుడు అని చెప్పేసి వారంతా మండిపడుతున్నారనే విషయం కూడా మనకు కనిపిస్తోంది. ఇక హైడ్రా ఫోర్జరీ అంటూ ఈ వార్త. ఇప్పటికే పేదల ఇల్లు కూలుస్తున్నారని చెప్పేసి దీనిపై హైకోర్టు కూడా మండిపడిన అంశం. ఏకంగా కమిషనర్ను తొలగించాలని చెప్పేసి ఇటీవల ఇచ్చిన ఆదేశం మనం చూసాం. అయితే తాజాగా హైడ్రాకు సంబంధించిన మరో రూపం ఫోర్జరీ రూపంలో హైడ్రా పేరిట ఫోర్జరీ జరుగుతుందనే వార్త. ఇంటర్ కాలేజీలకు నకిలీ ఫైర్ ఎన్ఓసీలు జారీ చేసినట్టుగా తేలింది. ఏకంగా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేశారనే అంశం ఇది. ఇంటర్ బోర్డు సూచనతో గుర్తించిన హైడ్రా 8 కాలేజీలపై లేక్ వ్యూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మరో 44 సర్టిఫికెట్లు నకిలీవని తేల్చారు. ఒక్కో సర్టిఫికెట్కు దాదాపు 6 లక్షల రూపాయలు వసూలు చేసి అమ్ముకున్నారంటూ ఈ వార్త కనిపిస్తోంది. ఇక ముఖ్య నేత పగా, పీసీసీ నేతపై నిఘా అంటూ సొంత పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలపై కూడా ప్రభుత్వం
ఇంటెలిజెన్స్ ద్వారా ఆరా తీస్తుందనే వార్త. కదలికలపై నిఘా, కొడుకు వ్యాపారాలపై ఉచ్చు, లోలోన కుమిలిపోతున్న నేత, ఎవరికి చెప్పుకోలేక విలవిల, పరస్పర సీజ్ ఫైర్కు ప్రతిపాదన, డిప్యూటీ సీఎం పదవేమో కానీ పరువు దక్కితే చాలనే భావన అంటూ ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడేలో ప్రధానంగా కాంగ్రెస్ సైలెంట్ యాజ్ ఏపీ టార్గెట్స్ తెలంగాణ ప్రాజెక్ట్స్ అంటూ వార్త. వాన్స్ ఏపీస్ మూవ్ మే జియోపారైజ్ కీ ప్రాజెక్ట్స్ అండ్ తెలంగాణస్ గోదావరి షేర్ అంటూ ఈ వార్త కనిపిస్తూ ఉంది. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అడ్డుపుల్ల వేస్తూ ఉంటే వచ్చిన అనుమతులను కూడా రద్దు చేయాలని కుట్రలు కొనసాగుతుంటే తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు గారు నిలదీసిన అంశం ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఇప్పటికే అనేక రకాలుగా ఆర్థికంగా విధ్వంసం చేస్తూ ఉన్నారు. తెలంగాణను అన్ని రకాలుగా కూడా ఒక విఫల రాష్ట్రం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా సాగునీటి రంగాన్ని విధ్వంసం చేసే కుట్ర. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ఓవైపు కాళేశ్వరం, మరోవైపు పాలమర్రి రంగారెడ్డితో ఉత్తర దక్షిణ తెలంగాణలకు శాశ్వతంగా సాగునీటి ఇబ్బందులు లేకుండా పగడబందీ ప్రణాళికలే కాదు ప్రాజెక్టులు నిర్మిస్తే ఇప్పుడు ఏకంగా గోదావరి, కృష్ణాలో తెలంగాణ హక్కులకు కాల రాసే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా గోదావరికి సంబంధించిన దాంట్లో, జీఆర్ఎంబీకి సంబంధించిన దాంట్లో కూడా అనేక రకాల కుట్రలు తాజాగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో తప్పకుండా దీనిపై రైతాంగం పక్షాన ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఎండగడతాం, హక్కుల కోసం ఎన్ని పోరాటాలైనా చేస్తామని స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం ఇక్కడ. దీంతోపాటు మోడీ పోస్ట్ రో మెటా అపాలజైజ్ అడ్మిట్ స్లాబ్సెస్ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. క్రాప్ ఏరియా అప్ 10% డిస్పైట్ ఎల్నీనో అంటూ ఎల్నీనోకు సంబంధించిన ప్రభావం తొలుత కనిపించినప్పటికీ ఆ తర్వాత తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం 10% పెరిగిందనే అంశం మనకు కనిపిస్తుంది. డిస్పైట్ ద ఎల్నీనో ఇంపాక్ట్ ద క్రాప్ ఏరియా హ్యాస్ గాన్ అప్ by 10% in the state. In fact, pulses and oilseed crops have shown an increase this year compared to last year అంటూ పల్సెస్, పప్పు ధాన్యాలు, అలాగే ఆయిల్ సీడ్స్కు సంబంధించిన సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే పెరిగిందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. వర్షాలు ఎల్నీలో ప్రభావం ఉన్నప్పటికీ పడిన నేపథ్యంలో రైతాంగంలో కొత్త ఆశలు చిగురించిన సందర్భం. ఈ క్రమంలోనే సాగుకు సంబంధించిన ఈ అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న వార్తలు.